నాగార్జున జిల్లా కొల్లాపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజకీయ ప్రతిపక్షాలను, రైతులను ఉద్దేశించి హింసను ప్రేరేపించేలా ఆత్మహత్యలకు ఉసిగొల్పేలా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వారు మండిపడ్డారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై వీరం. రేవంత్ రెడ్డి గారి అనుచిత వ్యాఖ్యలు ఖండించాలి. జై కేసీఆర్, జై కేసీఆర్. ఈ రోజు పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు అందరూ కలిసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయడం ఇవ్వడం జరిగినది. ఈ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఉడక చిన్న చిన్న గల్లీ లీడర్ల కంటే, మాసు జనానికంటే అది హీనంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇవాళ రాష్ట్రంలో రైతుల కోసం నీళ్లు అడిగితే రక్తం చల్లితే పంట పడుతుంది. వాహనాలు అవసరం లేదు, బాయిలు అవసరం లేదు, బోర్లు అవసరం లేదు, ప్రాజెక్టులు అవసరం లేదు. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు 1 కోటి మంది ఉంటాం. 1 కోటి మంది రక్తాలైనా ఇస్తాం మీకు. పంటలు పండించే రైతులకు అలా జీవితంలో వాళ్ళకు మంచి దారి చూపుతారని కోరుకుంటూ, అదేవిధంగా కేసీఆర్ను, కేటీఆర్, హరీష్ రావును రాళ్లు కట్టుకొని కాళేశ్వరం పనులు దుంకమని చెప్పడం నీకెక్కడ హక్కు అని, అంటే ఒక మంచి సావని చెప్పడం నీకెక్కడ హక్కు, ఎవరిచ్చిన హక్కు? నీ హక్కుని, నీ పద్ధతిలో నువ్వు ఏ విధంగా మాట్లాడాలో నీ పద్ధతులు నువ్వు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము కొల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కొల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో గౌరవ ముఖ్యమంత్రి వారి మీద ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాల్సిన ఒక ముఖ్యమంత్రి గల్లీ స్థాయి లీడర్ లేక మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద అనుచితమైన వాక్యాలు చేస్తూ వాళ్ళని కోసి రక్తం ఇవ్వాలి, వాళ్ళ రక్తాన్ని చేనులో వారేస్తే పంటలు పడతాయని చేయడం ఎంత దురదృష్టకరమో. ఈ రాష్ట్రాన్ని పాలించడానికి చేతగాక బీఆర్ఎస్ నాయకుల మీద శ్రేణుల మీద ఆయన అనుచితమైన వాక్యాలు చేస్తున్నాడు. రాష్ట్రానికి మీకు రక్తమే కావాలంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లము, కార్యకర్తలు, నాయకులు మీకెంత రక్తం కావాలో మేము ఇవ్వడానికి సిద్ధము. మీరు రైతులకు, వాళ్ళకు పంటకు నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటూ నా ఈ చిన్న ఉపన్యాసం